మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఎన్ని పనులు చేసుకున్నా ప్రొడక్టివ్‌గా ఈరోజు గడిచింది అని అనుకున్నా గూడా, ఆ రోజు పిల్లలు సరిగ్గా భోంచేయకపోతే గనక మనకస్సలు సరిగ్గా అనిపించదు. అబ్బా! ఇంత కష్టపడినా ఏంటి వీళ్ళు ఇవాళ సరిగ్గా తినలేదు, ఎందుకు తినలేదు, ఏం చేస్తే మంచిగా తింటారు అని చెప్పి మైండ్ ఆలోచిస్తా ఉంటది. మదర్ అంటే అంతే గదా! మన డైలీ లైఫ్‌లో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇలా పిల్లలు ఎప్పుడైనా సరిగ్గా తిననప్పుడు ఆబ్వియస్‌గా హస్బెండ్‌తో షేర్ చేస్తాం గదా! ఇవాళ పిల్లలు సరిగ్గా తినలేదు ఏంటండి అని చెప్పి. కానీ బోర్డర్‌లో ఉన్న హస్బెండ్‌కి ఇలాంటి చిన్న చిన్న విషయాలు షేర్ చేయడం గూడా మాకు చాలా అన్నెసరీ అనిపిస్తది. ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడుకుంటాము. అలా ఉంటుందన్నమాట లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నప్పుడు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే దగ్గరగా ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళ వాల్యూ ఒకళ్ళు తెలుసుకుంటారని చెప్పి. ఢిల్లీ నుండి ఆంధ్ర వచ్చాక రోటీస్ చేయడం అయితే చాలా తగ్గించేశాను. సో, ఇవాళ అదే చేయమని అడిగారు. అండ్ పన్నీర్ కర్రీ అండ్ రోటీ చేసి వాళ్ళకి వేడి వేడిగా తినిపించాను. కాలుతున్న చపాతీలు తిరగడానికి అట్ల కాడ కన్నా చేతినే ఎక్కువ యూజ్ చేస్తాను. నాలాంటోళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్‌లో చెప్పండి. మోస్ట్‌లీ డిన్నర్ చేసేటప్పుడు ఆరు బయట కూర్చొని మాట్లాడుకుంటా తినిపిస్తాను. వాడికి ఇష్టమైన ఫుడ్ నోట్లో పడగానే వాడు పెట్టిన ఎక్స్‌ప్రెషన్‌కి నా కడుపు నిండిపోయింది. సబ్స్క్రైబ్